హాయ్ ఫుడ్ లవర్స్, చిటికెలో చేసుకునే రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్గా, ఈజీగా, అలాగే ఫాస్ట్గా ఈరోజు మనం చేసుకునే రెసిపీ బూడిద గుమ్మడికాయ కర్రీ. దీనికి కావలసినవి: తొక్కు తీసిన బూడిద గుమ్మడికాయ ముక్కలు, పెసరపప్పు 15 నిమిషాలు నీళ్లలో నానబెట్టండి, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపుకి కావలసిన ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి. ముందు బూడిద గుమ్మడికాయ ముక్కలు అలాగే పెసరపప్పుని విడివిడిగా కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి చేసుకుని పోపు వేసుకుని వేపండి. పోపు చిటపటలాడాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేపండి. ఉడికించుకున్న పెసరపప్పు వేసి బాగా కలపండి. తరువాత ఉడికించుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కల్ని నీళ్లు లేకుండా పిండి బాణలిలో వేసి కలపండి, కాసేపు వేపండి. తగినంత ఉప్పు వేసి బాగా కలపండి, ఉడికించండి. అవసరమైతే మూత పెట్టి కాసేపు ఉడికించుకోండి. రుచి కోసం కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. అంతే, స్పెషల్ రెసిపీ బూడిద గుమ్మడికాయ కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో బూడిద గుమ్మడికాయ కర్రీ వేసుకొని తింటే చాలా స్పెషల్గా ఉంటుంది. వెంటనే చేసుకుని తినేయండి. పొద్దున్నే త్వరగా వెళ్ళాలని ఉంటుంది అందరికీ. హర్రీ, వంట ఫాస్ట్గా అవ్వాలంటే చెయ్యాలి నువ్వు బూడిద గుమ్మడికాయ కర్రీ. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.